మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడ పట్టణంలోని 8వ వార్డులో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బుధవారం విస్తృతంగా పర్యటించారు. ఈ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సాగరం వెంకటస్వామికి మద్దతుగా ఆయన గడప గడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా తిప్పపురం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆది శ్రీనివాస్ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం 8వ వార్డులో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ప్రచారంలో భాగంగా వార్డులోని ప్రతి ఇంటిని సందర్శించిన ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సాగరం వెంకటస్వామిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. పట్టణ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి దృష్టి, విజన్ ఉందని ఆయన తెలిపారు. సామాన్యులకు ఎప్పుడూ అందుబాటులో ఉండే వెంకటస్వామి లాంటి నాయకుడిని గెలిపిస్తే 8వ వార్డు రూపురేఖలు మారుతాయని అన్నారు. ఏడవ వార్డు ప్రజలకు 8వ వార్డు ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ పెద్దలు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారి సూచన మేరకు 8వ వార్డు అభ్యర్థిగా నేను సాగరం వెంకటస్వామి, 7వ వార్డు అభ్యర్థిగా అక్కినపల్లి నరేష్ గారు నిలబడుతున్నాం. కౌన్సిలర్గా మమ్మల్ని గెలిపిస్తే అన్న ఆశీర్వాదంతో, ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో ఏం పనులున్నా ముందటుండి తప్పకుండా తిప్పాపురం, ఇటు సుభాష్ నగర్, అటు రెడ్డి కాలనీ ప్రతి విషయంలో కూడా ముందంజలు ఉండి అన్న దృష్టికి తీసుకుపోయి నిరుత్సాహమైన ఘనత వారిది. మా ఘనత ఏంది అని అంటే ప్రతి వార్డులో 20 నుండి 25 ఇళ్ళు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం, డబుల్ బెడ్రూమ్లు అటు 5 ఇటు 5 ఇచ్చినాం. ఇంకా 45 ఇళ్ళు ఉన్నాయి, ఇంట్లో అక్కడ 35 దాకా ఉన్నాయి. దాదాపు 70-75 ఇళ్ళు కూడా ఇచ్చేందుకు స్థానిక ఎమ్మెల్యేతో ముందంజలో ఉన్నాం. తప్పకుండా అభివృద్ధిలో మేము పోటీ పడతాం తప్ప ఇలా మాటల మందం కాదు, చేతల మందం కాదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కానీ చేసిందే చెప్తుంది, చెప్పిందే చెప్తుంది. కానీ మనం ప్రజల కోసం, బలహీన వర్గాల కోసమే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. స్థానిక ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో తప్పకుండా మా ఇద్దరిని దీవించి కౌన్సిలర్గా పంపిస్తే 2 వార్డులు అభివృద్ధి పథంలో ముందంజలో ఉంటామని కూడా మనం చేస్తున్నాం. తిప్పాపూర్ 7-8 వార్డులలో ఈరోజు గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని గావింపజేయడం జరుగుతూ ఉంది. 11వ తేదీన వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో జరుగుతున్నటువంటి సందర్భంలో వేములవాడ పట్టణ ఓటరు మహాశయులకు ప్రజలందరికీ కూడా పేరు పేరున చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తుపైన వేసి 1 నుంచి 8 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, తద్వారా వేరడ పట్టణ అభివృద్ధిని టెంపుల్ సిటీగా ముందుకోవడానికి సహకారం అందించవలసిన కోరుతూ ఈరోజు తిప్పాపూర్లో 7-8లో గడప గడప ప్రచారంలో భాగంగా వెళ్ళినప్పుడు అక్కనపల్లి నరేష్ గారు 7వ వార్డు నుంచి చేతి గుర్తుపైన పోటీ చేస్తున్నాడు. 8వ వార్డులో సాగర్ వెంకటస్వామి గారు చేతి గుర్తుపైన పోటీ చేస్తున్న సందర్భంలో ప్రజల స్పందన చాలా బాగా కనిపిస్తూ ఉంది. అధికారులు ఉన్నటువంటి మీకే ఓటు వేస్తామని చెప్పిన మాటతో పాటు గతంలో తిప్పాపూర్లో ఉన్నటువంటి బస్ స్టాండ్ను ఆ 10 ఏళ్ళలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం తొలగిస్తాం, తీసేస్తాం, ఇక్కడ బస్ స్టాండ్ లేకుండా చేస్తున్నప్పుడు వస్తున్నటువంటి ఎన్నికల్లో నాకు చెయ్యి తిరిగే వాళ్ళని కౌన్సిలర్గా గెలిపించిస్తే ఇంకా తిప్పాపు వేరే పట్టణ అన్ని అభివృద్ధిలో తీసుకొని పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ గత 10 ఏళ్లలో బీజేపీ కోసం అవకాశం ఇచ్చారు, బీఆర్ఎస్ కోసం అవకాశం. 10 ఏళ్ళు, 5 ఏళ్ళు బీజేపీ పరిపాలించింది, 5 ఏళ్ళు బీఆర్ఎస్ పరిపాలించింది. ఏం జరిగింది అభివృద్ధి గమనించారు. ఈ 2 ఏళ్లలో ఇక్కడ మాకు అవకాశం ఇచ్చిన తర్వాత ఏం జరిగిన అభివృద్ధి మేము చెప్తున్నాం. అందుకే యువరాజ్ చేసి మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తుకు వేసి గెలిపించాలి. తద్వారా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ అప్పి తద్వారా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధిని తీసుకొని పోవడానికి దోహదపడతారని మీకు ఒక విశ్వాస నమ్మకం మీద ఉంది. ఓటర్లే దేవుళ్ళు. మీ అమూల్యమైన ఈ సహకారాన్ని అందించి వేరే పట్టణ పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే విధంగా అన్ని వార్డులు 1 నుంచి 8 వార్డులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే మీరు ఓటు వేసి గెలిపించాలని చెప్పి పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.